ఆర్పిఎస్ 2017 ఏరియర్స్ ఏదైతే ఉన్నదో అవి వెంటనే చెల్లించాలని చెప్పేసి గతంలో అనేక సార్లు ఎండీ కావచ్చు ఉన్నతాధికారులను కూడా కలిశారు. మరి వాళ్ళ స్పందన ఎలా ఉన్నదన్న? ఎవరి స్పందన ఏం లేదండి. ఇది కేవలం ముఖ్యమంత్రి గారి స్పందన మీదనే ఆధారపడింది. ఇవాళ ఆర్టీసీ కార్మికులు కొన్ని భ్రమలు కల్పించారు ప్రతిపక్షంలో నాయకుడు రేవంత్ రెడ్డి గారు. వారి మాటలు నమ్ముకొని కేసీఆర్కి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేసాం. అదే కోవలో ఉండి కేసీఆర్ గారు మాకేదో అన్యాయం చేస్తున్న భ్రమలో 100% రేవంత్ రెడ్డికే మేము సపోర్ట్ చేసాం, మా ఓట్లు వేసాం. వారు గెలిచారు. గెలిచిన తర్వాత ఏ ఒక్క రోజైనా ఆర్టీసీ కార్మికులు ఎట్లా బతుకుతుండ్రు అనే రివ్యూ కూడా చేసిన పాపాన ఆయన పోలేదు. ఎందుకు బాధపడుతున్నాం అంటే మీ అనిపిస్తుంది కదా, అసలు కొంతమంది పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఒకరో ఇద్దరు చూడకపోతే వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో బతుకులు ఇవ్వాల బయట. ఇది అన్యాయం అని మనం అనుకుంటున్నాం. కానీ ఇవాళ సుమారు 10,000 మంది కార్మికులు 40 సంవత్సరాలు తన సర్వీసును ఎండనక వాననక శ్రమించి పనిచేసి ఆర్టీసీ అభివృద్ధి కోసం సంస్థ ప్రగతి కోసం పనిచేసిన మూలాలున్న ఆర్టీసీ కార్మికులం ఈరోజు రిటైర్ అయిన తర్వాత మేము దాచుకున్న డబ్బులు మొత్తం ఈ బస్ భవన్లోనే ఉన్నాయి. కార్మికులు ఇవాళ బతకలేని పరిస్థితుల్లో